హోంమంత్రి అనిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పంటారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మిని అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నేనేమంటున్నా అంటే, అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, మాట పొందికగా, 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే, పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనేటి ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను. మంచిది కాదు అని హితవు చెప్తున్నాను. కొల్లు రవీంద్ర గారి ఓఎస్డీ గారిని అవినీతి ఆధారాలు దొరికినాయని తీసేశారు ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, కొల్లు రవీంద్ర గారికి 2 బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి 2 శాఖల్ని వారికి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ. 2 శాఖలు వారి దగ్గరే ఉన్నాయి. నాకెవరో తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యులు చెప్పింది ఏంటంటే, అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే పెళ్లిళ్ళలోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే, అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అన్న ఉద్దేశంతో వాళ్ళు, మీ ఓడికి ఆ 2 శాఖలు ఇచ్చింది, మా ఓళ్ళకి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం, ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు రాలితే ఈ ఎరుకుని జేబులో పెట్టుకు వెళ్ళమనే ఇచ్చారని చెప్తే, వాళ్ళేమనుకున్నారు, మనోడు జాగ్రత్తగా చూస్తాకి చాలా అసలు మామూలుగా మేకవన్న పులి, మావాడు మేకవన్న పులి అనేకంటే మేకవన్న తోడేలు. చూడటానికి అందరూ మామూలుగా చాలా అమాయకుడు అనుకుంటారు. అసలు మామూలుగా ఊళ్ళోకి వచ్చి తెలుసుది అమాయకుడా లేదా అగంతకుడా అనేది. వాళ్ళిద్దరేమో జాగ్రత్తగా సంచులు నమ్మకంగా మూటలు తెచ్చిమ్మంటే ఆ ఏరిని ఏమన్నా తీసుకుంటాళ్ళే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఓఎస్డీ ఇతనేం చేస్తున్నాడు, సంచికి సిల్లెట్టిస్తాడు. ఈడేడో మనది నమ్మకంగా ఉంటాడు, సంచులు తెచ్చిస్తాడు, పైన పడి రాళ్ళు ఏరుకుంటాడు అనుకుంటే, ఈ ఓఎస్డీ గాని పెట్టి సంచి కోసి సంచులో లాగేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పని వార్నింగ్ బెల్గా ఓఎస్డీని పీకారు. ఈ సంచులు కోయటం ఆపకుండా చేతివాటం చూపిస్తామంటే ఖచ్చితంగా శాఖలు కూడా పీకే పరిస్థితి మాత్రం ఖాయంగా వస్తుందనేది మనకు అర్థమవుతుంది రాజకీయాలు చూసిన వాళ్ళు. రెండోది, ఇది ఇప్పటికే ఆంధ్రజ్యోతిలో 2 సార్లు రాశారు. ఈ 2 శాఖల్లో విపరీతంగా ట్రాన్స్ఫర్లో చేతులు మారిని, బల్ల కింద చేతులు బాగా తడిపారని చెప్పని ఆంధ్రజ్యోతిలో రాశారు, సాక్షిలో కాదు. ఇప్పుడు ఓఎస్డీని పీకారు.
అది చిల్లర ఏరుకుంటారా బాబు, సంచులోంచి బండి అంటే సంచికే చిల్లు ఏరుతున్నారని చెప్పని కోసినట్టున్నారు. ఈ అవినీతి పరాకాష్ట ఏ స్థాయికి చేరిందంటే, ఇవాళ మైనింగ్ శాఖలో ఉన్నటువంటి ఒక మంచి ఐఏఎస్ అధికారి సెలవులో వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు సెలవులో? ఈ చిల్లర కూడా భరించలేక వేధింపులు, డబ్బు 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 ఫైల్ సంతకాలు పెట్టు, ఈ గోల్తోనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పలాయనం చిత్తుకుంచుకునే పరిస్థితుల్లో. కాబట్టి ప్రస్తుతం ఆ ర్యాంకింగ్లు ఇస్తే అవినీతి పరాకాష్ట, అవినీతి సామ్రాట్ మా ఊరుడు అవుతాడని చెప్పనేది సెక్రటరియట్ వర్గాలు పోగొట్ట. గవర్నమెంట్ మాట్లాడదు, హార్డ్ కోర్ సనాతని కూడా మాట్లాడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వంలో ఉంటే రచ్చ రచ్చ యాగి యాగి, అసలు మామూలు యాగి కాదు. హైందవ ధర్మాన్ని రక్షించినటువంటి, నిలబెట్టినటువంటి, కాపాడినటువంటి హైందవ సాంప్రదాయాలను కానీ లేదా ధర్మాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంపొందించడంలో కానీ దోహదపడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు గుళ్ళు కూలిస్తే ఆ గుళ్ళని నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే రాజకీయాల కోసం రథాన్ని దహనం చేసినటువంటి కీచక రాజకీయాల ప్రత్యామ్నాయంగా కోట్ల డబ్బుతో రథాన్ని కొద్ది మాసాల్లోనే పునర్నిర్మాణం చేయించినటువంటి, ధర్మాన్ని నిలబెట్టే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాజకీయాల కోసం దేవుళ్ళ శిరస్సుల్ని కూడా వదలనటువంటి దుర్మార్గ రాజకీయాలు నడుమ మళ్ళీ ఆ దేవుడి యొక్క ఆకృతిని, ఆకారాన్ని దర్శనీయంగా తయారు చేసి నిలబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గోవుల్ని రక్షించిన ప్రభుత్వం, గో సంపదని పెంపొందించినటువంటి ప్రభుత్వం, తిరుపతిలో గోవుల యొక్క ప్రాధాన్యతని, విశిష్టతని పెంపొందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా, ఎంత కాషాయ బట్టలు ఒంటికి చుట్టుకు తిరిగినా మనసులో హైందవ ధర్మం పట్ల, హైందవ ఆచారాల పట్ల ఇసుమంత అయినా విలువివ్వనటువంటి వ్యక్తులు రాజ్యమేలుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాగే స్పందనలేనటువంటి ప్రభుత్వం నుంచి మాట కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితులు నెలకొంటాయనేది మనకి ఇదన్నిటికీ తార్కాణం.